గురుగారు నమస్కారం అండి. ఏం పేరు సార్? నా పేరు నాగల సత్యనారాయణ. గుంటూరు జిల్లా దిగ్గిరాల మండలం. సార్ ఏం లేదు, ఏపీ గురించి పరిపాలనా విధానం గురించి 2 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. గతంలో మనకి ఒక 5 సంవత్సరాల క్రితం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, అంటే బీజేపీ, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్, జనసేన. సార్ ఈ 2 ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచిగా చేస్తుందా, లేదా అంతకుముందు బాగా చేశారా? ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో? ఎలా ఉంది? 98% ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ క్లాస్గా చేస్తుంది. మామూలుని ఇక్కడి నుంచి కట్టుబట్టలతో ఎల్లగొట్టారు. కుర్చీ లేదు, ఆఫీసు లేదు, ఏదీ లేదు. అలాంటి దాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చాడు చంద్రబాబు గారు. ఆయన అనేక అబద్ధాలు ఆడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వాళ్ళ నాన్నగారు పరిపాలన బాగుంది కాబట్టి ఆయన చూసి ఈయన కూడా అలాగే చేస్తాడనే ఉద్దేశంతో ఒక అవకాశం ఇచ్చారు. కానీ దాని దుర్వినియోగమే కాదు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. అనేక రకాలుగా 3 రాజధానులు, 36 రాజధానులు తప్పే ఉందన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఏబిఎన్ఆలు కానీ ఇది కానీ మీ వీడియోలు కానీ కానీ వాళ్ళకి ఎదురు చేసిన వాళ్ళని అసలు నుంచోనీలా, ఇది బాగుంది అది బాగోలేదని. ఈరోజు ఎలాగైనా సరే తిప్పలబడి కూటమి ప్రభుత్వంతో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా చందల పూర్తిగా చెందుతుంది. కంపెనీలు వస్తున్నాయి, అనేక రకాలుగా. గూగుల్ వచ్చింది. ఇప్పుడు 200 రూపాయలు పింఛన్ని 2000 చేశాడు. ఎప్పుడు 19లోనా 14లో చేశాడు. దాన్ని ఈయన నేను 3000 చేస్తానన్నాడు. 5 సంవత్సరాలుగా చేశాడు, ఒకసారిగా కాదు చేశాడు. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ మడిసి అనే వాళ్ళని వాలంటీర్గా పెట్టి ఊళ్ళో 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ పెట్టి వ్యవస్థ పెట్టి టీడీపీ అన్నాలకి తీసేపించాడు. వైఎస్పీ అన్నాలకి 10 ఎకరాల భూమాలకు కూడా పింఛన్ ఇచ్చాడు. వికలాంగుల కింద ఈ చేతులు వెనక్కి కట్టి అనంతపురం జిల్లాలో చొక్కా వెయిటేజ్ అయిన వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అలాంటి వాళ్ళని పట్టుకుని కొన్ని తీసేశాడు ఈయన. ఆ తీసేసిన దాన్ని తీసేశాడు. రుణమాఫీ అనేది చంద్రబాబు గారు అప్పుడు పెట్టాడు, ఏది 5 సంవత్సరాల మీద తెస్తానని లేదు కాబట్టి 3 సంవత్సరాలు ఇచ్చాడు. 2 సంవత్సరాల కార్డు ఇచ్చాడు. 50,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఒకే తడవ తీసేశాడు. తత్వం వాళ్ళకి కిస్తీల వారికి తీశాడు. 19 మేలో ఎలక్షన్ వచ్చినాక ముందు ప్యాచ్ చేశాడు డబ్బులు ఇవ్వడానికి. 7,952 కోట్లు రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేసిన దాన్ని కమర్షియల్ బ్యాంక్ వాళ్ళు కూడా 42 కోట్లు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నువ్వు ఇవ్వడానికి లేదని చెప్పి ఆపిచ్చాడు. ఆ రోజు మోదీ గారు ఆయనకు అన్నదండలు ఉండి చంద్రబాబు గారిని అనేక రకాలుగా ఏడిపించి ఏది ఇవ్వకుండా నేను అంతా ఇచ్చాను, గ్రామీణ అది ఇది అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు, నువ్వు 20,000 ఇస్తానన్నాడు. ఆయన 13,000 ఇచ్చింది. 13 ఎవరు ఇచ్చారు? 6,000 మోదీ ఇచ్చాడు, 7,000 ఈయన ఇచ్చాడు. ఏముంది? ఏది ఇవ్వాల. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. పంటకు నీళ్ళు ఇలా, పోలవరం పూర్తి చేయాలి. పోలవరం 70% పూర్తి చేసిన దాన్ని ఈయన 2% చేశాడు. మాకు నీళ్ళు లేవు, ఆంధ్రాకి నీళ్ళు లేవు. పోలవరం అవ్వలేదు, రాజధాని లేదు. నాది రాజధాని ఏరియా దగ్గర కాబట్టి నేను చెబుతున్నా. కొన్ని గుట్టలుగా ఇది పేరి, ఏది ఇంగ్లీష్ కంప కానీ ఇది కానీ పేరి అనేక రకాలైంది. ఆయన అయ్యాంలో వేసిన రోడ్లు కూడా తోముకెళ్ళారు. రోడ్లు పట్టం కాదండి, ఆడున్న రోడ్లు కానీ ఇనపసో కానీ కాంట్రాక్టులు ఇవి అనేక రకాలుగా ఎత్తుకెళ్ళి మా ఊరు కూడా వచ్చినాయి. అక్కడికి ఎలా వచ్చినాయి అంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఎత్తుకెళ్ళారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎస్ఎంఆర్ అనేది ఇది వచ్చింది కాలేజీ, ఆయన 200 చిల్లర ఇచ్చి ఈయన దాన్ని కట్ చేశాడు. మరి వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడికి ఆయన కొంత నిధులు ఇచ్చి ఇది చేస్తే వాళ్ళ కాదన్నాడు. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్నాడు. హిందూ మతాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. తిరుపతిలో అప్పుడు 2 చర్చిలు ఉంటాయి, ఈయన ఏమో 29 చర్చిలు. అసలు సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు హిందూ మతాన్ని. ఇలా ఆ మతాన్ని అంటే ఈయన ఏదో అంటాడు.
ఏమంటాడు లడ్లు కలిపినాడు అది ఇది అంటాడు. పూర్తిగా కలిపిన కోర్టు ఇచ్చింది. పేపర్ చదువుకున్న వాళ్ళు పూర్తిగా అర్థమైంది. అసలు ఒక్క చుక్క పాలు లేని కేంద్రం వాడు ఎలా ఇస్తాడు నెయ్యి? ఎలా ఇస్తాడు నెయ్యి? అసలు ఏ రకంగా ఇచ్చాడు? ఏ రకంగా చేశాడు? ఇవాళ మరి చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే జరిగిందని అంటారండి. చంద్రబాబు నాయుడు పీరియడ్లో వస్తే మరి ఈయన వచ్చిన కానీ చేంజ్ చేశాడు. నిరూపించవచ్చు మరి. ఈయన వచ్చిన కానీ చేయొచ్చు కదా. ఈయన వచ్చిన కానించి చేశాడు. ఎప్పటికీ ఏమి ఎరగని దానికే సిల్కు ఇదని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టావే. అలాంటి రాయాలి ఎందుకు పెట్టలే మరి ఆయన ప్రభుత్వంలో ఉంటే? ఇప్పుడు డెవలప్మెంట్ దాని మీద 300 కోట్లు తిన్నావు, 7,000 కోట్లు అన్నావు, చివరికి అన్నావు 27 అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. ఇవాళకి ఒక రూపాయి చూపిలేకపోయావు ఆయన మీద. ఇప్పుడు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుని ఆయన భార్య ఆయన కోడలతోటి ఏదో వ్యాపారం ఏదేగా ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. ఇది వాళ్ళు రూపాయి తినరని మా అందరికీ నమ్మకం. కానీ మరి చంద్రబాబు నాయుడు గెలిచిన విధానం అంతా గ్యాంబ్లింగ్ చేశారు, ఆ ఈవీఎం మిషన్ని మేనేజ్ చేశారని మాట్లాడుతున్నారు. మరి ఈవీఎం గ్యామ్లు కనుక అవితే ఇవాళ మోదీ గారు చంద్రబాబు మీద ఆధారపడాల్సిన పని ఉంది. ఆయన చేసుకోవచ్చుగా. ఏమా మంచి పాయింట్. దేశంలో పైకి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అది చేసుకోవచ్చుగా. అది కూడా అసలు అంతా ఆయన చేతిలోనే కదా. ఇంకో పాయింట్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. మరి అప్పటికి ఇక వైసీపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మరి ఏం చేసుకోవచ్చు? ఆ రోజు కావాలని ఆయన ఏడిపించడానికి ఇదిగా తెలుగుదేశం వాళ్ళు రోడ్డు ఎక్కితే ఎమ్మడబడి కొట్టారు. నేను తెలుగుదేశం అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి నేను చేయాల్సిన పని నేను చేస్తానని మేలకొని కూర్చుని రేత్రి పూట 12 గంటలు దాటిన తర్వాత కూడా ఓట్లు వేసిన ఊళ్ళు ఉన్నాయి. తారీఖు కూడా మారినవి ఉన్నాయి. ఎందుకు వేశారు? ఓట్లు బాగా జరిగినాయి. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి కూడా అసలు మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు అనేక రకాలుగా 60% ఉన్నారు. 60% వాళ్ళు మొత్తం కోరికలు ఏడే ఉన్నాయిగా, మొత్తం ఆస్తులు ఇవన్నీ. ఆయన అరెస్ట్ చేస్తే ఈయన కేటీఆర్ గారు మీరు రోడ్డు ఎక్కడానికి వీల్లేదన్నాడు. ఈరోజు ఈయనేమంటాడు? చంద్రబాబు గారు ఇచ్చేశాడు, రేవంత్ రెడ్డి గెలుస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చావుగా. మరి నువ్వెందుకు చేశా? నువ్వెందుకు ఎక్కించా? నువ్వెందుకు గడియారాలు పంపించావు చిత్తూరు? నువ్వు పంపించావు కదా, నువ్వు చేసావు కదా. శ్రీనివాస్ యాదవ్ని పంపించి జిల్లా మొత్తం జిల్లాల వారికి తిప్పించి నువ్వు చేసింది ఏంది? నువ్వు ఎదురు లేకుండా చేసుకోవటానికే ఉంది. ఇది ఊరు మట్టికి గ్యారంటీగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎంతైనా సరే కేసీఆర్కి ఎదురు చేస్తారు. ఎందుకు చేస్తారు? కట్టుబట్టలతో ఎల్లగొట్టింది కాకుండా ఒక్క సంతకంతో మాకున్న ఆస్తులు మొత్తం తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మాకు నీళ్ళు రానిట్లా, మాకు అనేక రకాలుగా ఇచ్చావు, అనేక రకాలుగా చేసావు. కాబట్టి మాకు ఆంధ్ర వాళ్ళకి ఎంతైనా సరే కేసీఆర్ మీద కోపం ఉన్నది. డౌట్ లేదు. లంకలో పుట్టిన రాక్షసులు అన్నాడు కదా, అనేక రకాలుగా. ఇవాళ రోడ్డెక్కి ఆంధ్ర వెళ్తానంటే ఎల్నీలా చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే పెట్టనీలా. అలా అది అన్నాడు, ఇది అన్నాడు. మరుసనాడు పోయి ఖమ్మం జిల్లా పోయి నా పేరే తారక రామారావు పెట్టాడు మా నాన్న, నేను ఎంతో అభిమానం, నేను అది అని చెప్పి దండేశాడు రామారావు. అంటే నమ్ముతారా? జనం గుండెల్లో ఏమైందని తెలుసు అందరికి, తెలుసు. సరే మరి ఏంటి సార్? మరి అంటే ఇప్పుడు మరి నిజంగా లడ్డూలు కల్తీ జరిగిందని మీరు అనుకుంటారా? గ్యారంటీగా పేపర్లు వచ్చింది, మీ వీడియో వాళ్ళు చెప్పారు, కోర్టు చెప్పింది కదండి. కోర్టు చెప్పింది సార్, జరిగింది. ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో చెబుతున్నాడు, సుబ్బారెడ్డి గారే చెప్పాడు కదా. మరి వీళ్ళేంటి హెరిటేజ్ కూడా అదే చెప్తున్నారు. హెరిటేజ్ రాత్రి వేసాడు కదా 100 కోట్లు దావా చెప్పమాను. రాత్రి హెరిటేజీ నెయ్యి కేసీఆర్ గారు ఎక్కడ ఎగ్గిని చేసినా కూడా అదే తెస్తాడు. ఒకప్పుడు మీరు చూసారు, చూడలేదు. ఎందుకు తెస్తున్నావు? ఏంటంటే ఉన్న దాంట్లో కత్తి ఆడేనాయా, కత్తి శుభ్రం చేసేది దొరికేది ఆయనదేనాయా, తజ్మాయన్ని కల్తీయా, అందుకని తెచ్చాను అన్నాడు. పబ్లిక్ ఆయనే. ఇంకో దాంట్లో ఏదో వస్తే కోర్టుకి వస్తే మీరు సాక్షి పేపర్ నమ్మారా అన్నాడు జగనే. అవన్నీ పాయింట్లు తెలవదు కానీ దేంట్లోనూ. అట్లాగే 100కి 100 అబద్ధాలతోటి జగన్ ప్రభుత్వం ఇవాళ కూడా బెదిరించి అదిరించి ఏదో రకంగా చేయాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ 2029లో ఒకవేళ వైసీపీ వస్తే మరి రప్ప అంటున్నారు కాదు. ఎట్టి పరిస్థితుల్లో రారు. ఎందుకు? మా తాత సంపాదించి మా నాన్నకి ఇచ్చాడు ఆస్తి.
మా నాన్న నాకు ఇచ్చాడు, ఆ. నేను నా పిల్లాడికి ఇస్తా. ఆ. నా పాస్బుక్ మీద ఆయన ఇదేంది, సరే, అదంటే వారసత్వం వచ్చే ఆస్తి కావచ్చండి, ఇది అధికారం కదా. నా పాస్బుక్ మీద జగన్ ప్రభుత్వం జగన్ పంపేయండి. ఘోరం అది, ఘోరం అది. మరి దానివల్లే జనం అందరూ కూడా మళ్ళా వస్తే ఈయన మన ఆస్తి ఉండదురా బాబు అని చెప్పి దండం పెట్టుకుంటున్నారు. ఒకటి ఉద్యోగస్తుల్ని ఏడిపించాడు. వాళ్ళకి ఏమన్నా ఇచ్చాడా? ఏమి లేదు. ఇవాళ పింఛన్ 4,000 రావటమే 3 నెలలది కూడా కలిపి 7,000 ఇచ్చాడు. అంబటి రాంబాబు మరి అట్లా మాట్లాడుతున్నాడు. అమ్మడి రాంబాబు గారు ఇంకా 6 ఉన్నారండి ఆయన మీద చేసేది. ఆయన మీద ఉసుగొలిపి తిట్టేవాళ్ళు ఉండడు. పేరు నాని కానీ గుడివాడ నాని కానీ చాలా మంది ఉన్నారు. రోజు రమేష్ జోగి రమేష్ కానీ మొన్న ఈ మధ్య ఎన్టీవీలోనో దేంట్లోనో చూపించారు. ఏమని రోజాను జగన్ సంభాషణ ఏమని, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళాల్సింది కాదు మనం, వీడియోలోకి వచ్చింది. ఏ వీడియోలో ఖచ్చితంగా చెప్పలేదు కానీ ఏమని అది తప్పు. వీళ్ళు క్షమించిన మననే వెంకటేశ్వర స్వామి క్షమించడు. అది ఇప్పుడు ఆయన రప్ప అన్నాడు, బయలుదేరాడు. ఎక్కడ పోయినా 2-3 చచ్చిపోతున్నారు. సరే, చచ్చిపోయిన వాళ్ళని ఎందుకు పలకరించాడు పోయి? ఇప్పుడు చంపుతున్నాడండి. ఆ చచ్చిపోయిన వాళ్ళు మరి నీ మూలకంగా చచ్చిపోయారు కదా, భార్య పిల్లలను. టీడీపీ వాళ్ళు అనేది కూడా ఇదే, అట్ట పలకరించడానికి వెళ్ళి ఇంతమంది మార్పులు ఇంకో 2 చంపుతున్నాడు అంటున్నారు వాళ్ళు. చంపుతున్నారు. తిన్నగా పోయి మరి వాళ్ళకేది నువ్వు ఇచ్చింది? చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు దీన్ని నమ్మి వచ్చారు. ఏదో కకృతిపడి 10 రూపాయలు కకృతిపడి ఏది జరిగినా సరే గంజాయి 500 డబ్బులు ఇవి ఇస్తుంటే భార్యకు పిల్లలు కూడా తెలవకుండా వెళ్తున్నారు. సో ఇప్పుడు మరి పరిస్థితి అయితే మరి కూటమి ప్రభుత్వం అద్భుతం అంటారు. అద్భుతం. పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు కదండి. పవన్ కళ్యాణ్కి దేనికేనంటే పాపం ఆయన చాలా బాధపడ్డాడు. ఇప్పటంలో మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ తలం ఇచ్చిన వాళ్ళ ఇల్లు కూల్చాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం వస్తే 27 మంది మీద కేసు పెట్టి నువ్వు లోపల నుంచి బయటకు వస్తే కాల్చి పారేస్తానని పోలీసులు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అనేక రకాల ఇవాళ కూడా చీల్చడానికి అనేక రకాల ఇబ్బంది. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చీల్చడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. చాలా చేస్తున్నాడు. చేసినా ఆయన ఒకటే అంటున్నాడు, మేము అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసిన తర్వాత ఎవరు వచ్చినా ఏదే మాకు రూపాయితో పని లేదు. అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ కానీ సంపాదించుకుందాం అనుకుంటే సినిమాల్లోనే ఉండేవాడు, వచ్చేది. రెండోది ఆయన తెరిపించారండి, 3 పిల్లలని దత్తపుత్రుడని అనేక రకాల ప్యాకేజీ ఇస్తారని ఎన్ని రకాలు చేశారు. పాపం ఆయన ఎంతో ఖుషి పలుడు అన్నాడా? ఏమన్నాడు? జగన్ గుర్తుపెట్టుకో అన్నాడు ఆ రోజు. అన్నాడు, నిన్న అధపాతాళం దొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, జగన్ నా పార్టీ జనసేన కాదు అన్నాడు. చేశాడు. అదే ఖచ్చితంగా చేశాడు. ఈ రోజు కూడా ఏమంటున్నాడంటే ఆడు చూసి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, నా వల్ల కావట్లేదు, మనకు సరైన నాయకుడు దొరికాడు, ఆయన కిందే మనం చెయ్యాలి, ఆయన అనుభవం కింద ఇదని. లోకేష్ గారు కూడా చిన్నాడు అయినా సరే మరి వచ్చే సంవత్సరం మరి వచ్చేసారి వైసీపీ గ్యారెంటీగా అది రాదు, కూటమి వచ్చింది. జనంలో అభివృద్ధి అండి, అభివృద్ధి, రోడ్లు అభివృద్ధి. ఇవాళ రింగ్ రోడ్డు ఎంత, ఇది ఎంత. ఇవాళ 20,000 మంది పనిచేస్తున్నారు రాజధానిలో, పోయి చూసుకొచ్చుకోమని ఎవరినైనా కానీ. అనేక రకాలుగా అక్కడ భూములు కూడా బాగా పెరిగినాయి రేట్లు. మాది దుగ్గిరాల, మాకు అక్కడే దగ్గరే కాబట్టి మాది బాగా పెరిగింది. ఇల్లు ఇదే దుగ్గిరాలు ఏందండి, ఏడబట్ట పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కూడా అనుకునేది ఏంటంటే అక్కడ కూడా ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఆ పడిపోయిన దాని మీద వీళ్ళందరూ కలిపి ఆయన తిట్టేది ఎందుకయ్యా అంటే ఇది, ఆయన పడిపోతే అది మేము గెలుస్తాం అభివృద్ధి కదా. సరే, మనకు లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, మరి ఇక్కడ తెలంగాణలో ఎవరు గెలుస్తారు ఈసారి? ఎవరు గెలుస్తారంటే ఎక్కువగా అభిమానులు నేను చెబుతున్నా కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఈయన మట్టికి రాడు, కేసీఆర్ మట్టికి రాడు, వస్తే బీజేపీ వచ్చిద్దాం.